హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మిక్స్డ్ దాల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, రైస్ వల్ల మనకి ఆ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఈ మిక్స్డ్ దాల్ వల్ల మనకి ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఉంటాయండి. ఇందులో ఇది చిన్నపిల్లలకి పెద్దలకి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా మంచిదండి. దీన్ని ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. మిక్స్డ్ దాల్ అంటే కందిపప్పు, మినపప్పు, మూంగ్దాల్ అండ్ రెడ్ కందిపప్పు ఉంటాయండి. ఇలా యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్, పొటాటో, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా దినుసులు కుక్కర్లో చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ గీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక అందులో మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వులు, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, చెక్క, షాయి జీరా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. అవి కూడా ఫ్రై చేసుకుందాము. అండ్ ఆనియన్ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ అనేది కొంచెం మగ్గించుకోవాలండి. ఆనియన్ మగ్గిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ టొమాటో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 కప్ క్యారెట్ అండ్ 1 కప్ పొటాటో యాడ్ చేసుకుందామండి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందామండి. ఈ బిర్యానీ మసాలా వల్ల మనకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగానే ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. రైస్ అండ్ మిక్స్డ్ దాల్ కూడా వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ అండ్ 1 గ్లాస్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను కదండి. అందుకు ఇక్కడ మనం 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీరు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తామండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా చాలా మంచిది. లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టేయచ్చండి. చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూసుకుందామండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మన మిక్స్డ్ దాల్ కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి మన కిచిడి. మిక్స్డ్ దాల్ కిచిడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా చాలా మంచిదండి. ప్రోటీన్స్ ఉంటాయి కదండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ లంచ్ బాక్సుల్లోకి వర్కింగ్ ఉమెన్స్కి చాలా చాలా ఈజీగా అయిపోయే క్విక్ రెసిపీ అండి. అండ్ హెల్తీ రెసిపీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.